బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాఫెల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తీర్పును సమీక్షించాలని వేసిన పిటిషన్లను రేపు స్వీకరించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ వేయడం జరిగింది. సీల్ కవర్లో రాఫెల్ డీల్పై తప్పుడు సమాచారం అందించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. డసాల్ట్ కంపెనీ వద్ద 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్లో భారీ కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం సుప్రీంకు ఇటీవల తన నివేదికను సీల్ కవర్లో అందజేసింది. దానిపై సుప్రీంకోర్టు కూడా విచారణ అవసరం లేదని వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కొన్ని రహస్య వాస్తవాలు వెల్లడించడంతో తన తీర్పుపై సమీక్షా పిటిషన్లను స్వీకరించినట్లు సుప్రీం పేర్కొంది. ఇక భిన్నమైన జడ్జీలతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి పిటిషన్లపై విచారణ చేపడతామని ఇవాళ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. రాఫెల్ డీల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తీర్పును సమీక్షించాలని వేసిన పిటిషన్లను రేపు స్వీకరించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ వేశారు. సీల్ కవర్లో రాఫెల్ డీల్పై తప్పుడు సమాచారం అందించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. డసాల్ట్ కంపెనీ వద్ద 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్లో భారీ కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం సుప్రీంకు ఇటీవల తన నివేదికను సీల్ కవర్లో అందజేసింది. దానిపై సుప్రీంకోర్టు కూడా విచారణ అవసరం లేదని వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కొన్ని రహస్య వాస్తవాలు వెల్లడించడంతో తన తీర్పుపై సమీక్షా పిటిషన్లు స్వీకరించినట్లు సుప్రీం పేర్కొంది. భిన్నమైన జడ్జీలతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి పిటిషన్లపై విచారణ చేపడతామని ఇవాళ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.